టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఒక నేషనల్ క్రీడాకారు, నేను కూడా నేషనల్ క్రీడాకారుని. సో ఏంటంటే మాకున్న గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ క్రీడాకారులు మాత్రం చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ ఎట్లాంటి వాతావరణం నేను తీసుకొస్తే ఇక్కడికి వచ్చే క్రీడాకారులు అంతా నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ మన ఊర్లో కూడా ఒకసారి కండక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో మాకు శివాజీ క్లబ్ ఆధ్వర్యంలో కొంతమంది దాతలు, కుప్పుల ప్రదీప్ రెడ్డి గారు, అలాగే రాఘవరెడ్డి గారు, అలాగే ఎర్రబోయిన వెంకన్న గారు, శంబయ్య గారు, నల్లపు నాగేశ్వరరావు గారు చీకటిగూడెం, ఇంకొచ్చేసి అనిల్ గారు వీళ్ళంతా మాకు సహకరించడం జరిగింది. అలాగే షీల్డ్ దాతలు, టీషర్ట్లు దాతలు కూడా మాకు సహకరించడం జరిగింది. వీళ్ళందరూ సాయం చేయడం వల్ల ఈ టోర్నమెంట్ ఇంత అద్భుతంగా జరగడానికి మాకు సాయం చేసి ఓవరాల్గా వచ్చేసి 50 ఒక 50 టీంలు వచ్చినాయి. కాల్ చేయడం 40-46, ఆల్మోస్ట్ దీంట్లో 46 టీమ్స్ పాల్గొనడం జరిగింది. నేషనల్ టీమ్స్ వచ్చేసి నేషనల్ లెవెల్లో ప్లేయర్స్ కూడా ఇక్కడ వచ్చి ఆడడం జరిగింది. అట్లాగే వాళ్ళలో కొంతమందిని మేము ఇక్కడ అనౌన్స్ చేసినాం, వాళ్ళ పేర్లను కూడా అనౌన్స్ చేసి వాళ్ళు ఇలాగే మా ఊర్లో కూడా ఇలాగే ఇంకెంతోమంది నేషనల్ క్రీడాకారులు కావాలని కోరుకుంటున్నా. ఇది చూసైనా మన క్రీడాకారులు మనలో ఉన్న చాలా మంది ఉన్నారు, యువత ఒక్కొక్కరు వీళ్ళలాగానే ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, కేతపల్లిలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇంతే ఉంటారు, ఇదే సైజులో ఇట్లనే ఉన్నారు. వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఒక స్థాయిలో వెళ్ళి వాళ్ళు కూడా జాబ్ కొట్టుకోగలుగుతారు. సో ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ పేరు పేరున, ప్రజలకు కూడా, ఇక్కడికి వచ్చిన ప్రజలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు సూపర్ లీగ్ అంటే లీగులు మొత్తం అయిపోయినాయి. లీగులు ఏంటో 6 టీములు మిగిలినాయి, 6 ప్రైజులు కాబట్టి 6 టీములు మిగిలినాయి. వాళ్ళందరికీ ఇప్పుడు సూపర్ లీగులు నడుస్తున్నాయి. సూపర్ లీగులు అంటే ప్రతి ఒక్క టీం పైన 5 మిగతా 5 టీంల పైన, ఒక్కొక్క టీము మిగతా 5 టీంల పైన ఆడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం. సగం మ్యాచ్ అయిపోయింది ఇప్పటి మటుకు. ఇంకొక కొద్దిసేపట్లో ప్రైజ్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.